హలో ఆస్పిరెంట్స్, నమస్కారం అందరికీ. మళ్ళీ వచ్చేసాం వెరెండాయస్ యూట్యూబ్ ఛానల్కి పాలిటీ సిరీస్లోకి. సో ఈ పాలిటీ సిరీస్లో మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి? జీరో టు హీరో. సో ఇది 4th వీడియో. మనం లాస్ట్ 3 వీడియోస్లో పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి సివిల్ సర్వీసెస్కి అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ 2 వీడియోస్లో ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ ఏంటిది, పాలిటీ సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. 3rd వీడియోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లింకేజ్ మనం ఎలా చేసాము, ప్రిలిమ్స్కి కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఎలా చేయాలి, మెయిన్స్ కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఎలా చేయాలి, లింకేజ్ చేసిన తర్వాత దాన్ని మన నోట్స్లో ఎట్లా ఇంబైబ్ చేసుకోవాలి, ఇంబైబ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఆన్సర్స్లో ఎలా అప్లై చేయాలి అనేది చాలా స్పష్టంగా చూసాం. ఎవరెవరైతే చూడలేదో ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. అండ్ మనం ఈ 4th వీడియో నుంచి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి దిగిపోతాం అనమాట. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే, సో పాలిటీ సబ్జెక్ట్లోకి మనం వచ్చేస్తాం. సో ఫస్ట్ థింగ్, ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ రాజ్యాంగ వ్యవస్థ. సో ఈ వ్యవస్థలు మనకి ఎలా తెలుస్తాయి? ఈ వ్యవస్థలు తెలియాలంటే మనం రాజ్యాంగాన్ని చదవాల్సిందే. సో ఈ రాజ్యాంగం అంటే ఏంటి, అసలు మనకి రాజ్యాంగం అనేది ఎందుకు? 1947, 1950, 1949 ఈ ఇయర్స్ ముందల అసలు మనకి రాజ్యాంగం అనేదే లేదు. మన భారతదేశానికి రాజ్యాంగం అనేది లేదు. కానీ మన భారతదేశం నిలవలేదా? నిలిచింది. కొన్ని వేల సంవత్సరాలు నిలిచింది. కానీ మనకి 1950లోనే ఎందుకు రాజ్యాంగం అనేది వచ్చింది? ఎందుకు బ్రిటిషర్స్ నుంచే మనకి రాజ్యాంగం అనేది తేవాలి అనేది? సో మనం ప్రయర్గా చూడాలంటే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ క్రిటికల్ కాన్సెప్ట్స్ లైక్ గవర్నమెంట్ ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు, అండ్ సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది. అసలు కాన్స్టిట్యూషన్కి రాకముందల ఎలాంటి పొలిటికల్ స్ట్రక్చర్ ఉండేది మన ఇండియాలో? సో అందరికీ తెలుసు, ప్రతి రాజ్యంలో రాజు ఉంటాడు, అలానే ప్రజలు ఉంటారు. ఆ రాజ్యాన్ని పాలించే హక్కు రాజుది. ప్రజలు జస్ట్ ఒక సబ్జెక్ట్స్ లానే ఉండేవాళ్ళు అనమాట. సో బ్రిటిషర్స్ అలానే మన ఇండియాని పరిపాలించేటప్పుడు చాలా క్లియర్గా రూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా సౌండ్గా ఉండేది. దానికోసం సర్టెన్ లాస్ చేసేవాళ్ళు. అలాంటి లాస్లో చాలా రకమైన లాస్ మన ఇండియన్స్ని సప్రెస్ చేయడానికే ఉండేవి అనమాట. లైక్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్. సో ఇట్లా చాలా యాక్ట్స్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ కానీ, ఇట్లా చాలా యాక్ట్స్, చాలా చట్టాలు మన ఇండియన్స్ని తొక్కివేయడానికే మాత్రమే ఉండేది. మనలో నుంచి వచ్చే రిసోర్సెస్ని తీసేసుకునేటట్టుగా ట్రైబల్స్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ మన ఇండియన్స్ని మన కంట్రీలోనే సెకండరీ సిటిజన్స్గా బతికేలాగా చేశాయి అన్నమాట. సో ఇండియన్ ఇండిపెండెన్స్ రాకముందలే మనం భారత రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు మన ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఎందుకు వచ్చింది అసలు దానికి ముందల? సో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అంత ఈజీగా వచ్చేది కాదు మన రాజ్యాంగం. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ లైక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సో ఇట్లా డిఫరెంట్ స్వరాజ్ పార్టీ, ఇట్లా డిఫరెంట్ పార్టీస్ నుంచి మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ చేసుకుందాం అనే థాట్ వచ్చింది. సో బిఫోర్ గోయింగ్ టు ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ ఏరియాస్ అనమాట. సో మనం ఇది ఒక సినిమాలో చూస్తే సర్టెన్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు సినిమాలో. అలానే మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ గో. సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? Constitution is a fundamental framework. A constitution is made up of fundamental laws. ఇందాక చెప్పినట్టు సోషల్ కాంట్రాక్ట్ ప్రకారం ఒక పీపుల్, గుర్తుపెట్టుకోండి, పీపుల్ అనేవాళ్ళు స్టేట్ అంటే గవర్నమెంట్కి మధ్యన సంబంధించిన ఫండమెంటల్ లా అని రాసుకుంటారు. దాన్ని సోషల్ కాంట్రాక్ట్ అంటాం. ఆ ఫండమెంటల్ లా రాసుకునే బుక్ని మనం కాన్స్టిట్యూషన్ అంటాం. దట్ గవర్న్ ఏ టెరిటరీ. ఇట్స్ నాట్ ఏ హోలీ బుక్ బట్ ఏ ఫంక్షనింగ్ మాన్యువల్. ఫంక్షనింగ్ మాన్యువల్ అంటే జీవాంతకమైన శక్తి. ఇట్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. హోలీ బుక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ భారతం ఉంది, మహాభారతం ఉంది, మీరు చేంజ్ చేయలేను, నేను చేంజ్ చేయలేను. బైబిల్ ఉంది, మీరు చేంజ్ చేయలేను, నేను చేంజ్ చేయలేను. కానీ మన కాన్స్టిట్యూషన్ అనేది ఎట్లా ఉంటుంది? మన కాన్స్టిట్యూషన్ని మన యొక్క సౌలభ్యాలతో 80 years నుంచి సర్టెన్ అమెండ్మెంట్స్ ద్వారా మనం దాన్ని మార్చుతూనే వచ్చాం. So it is a functioning manual that evolves with the time through amendments and judicial interpretation. ఈ judicial interpretation అంటే judiciary functioning కానీ త్రూ అమెండ్మెంట్స్తో కానీ మనం ఈ ఫంక్షనింగ్ మాన్యువల్ని మనం మారుస్తూనే ఉంటాం. హోలీ బుక్ని మనం అలా మార్చలేమండి. వై నీడెడ్? ఎందుకు మనకు అవసరం అంటే, బ్రిటిష్ ఇండియా హ్యాడ్ రూల్స్. బ్రిటిష్ ఇండియాకి కొన్ని రూల్స్ కానీ చట్టాలు ఉంటాయి, కానీ
ఆ చట్టాలు అనేవి మనల్ని దిగేసి ఉంచడానికే చూస్తాయి. కాబట్టి వీ నీడ్ టు ఫార్మ్ ఏ ఫండమెంటల్ బుక్ ఆఫ్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సో దట్ మనకి మనం అంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఇంటిగ్రిటీని, సావరెంటీని కాపాడుకుంటూ ఒక బుక్ రాసుకుంటాం. నీడ్ ఇట్స్ ఓన్ ఫ్రేమ్వర్క్ టు ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. సో ఇదేం చెప్తుందంటే, మెడివల్ పీరియడ్లో కింగ్స్ ఉండేవాళ్ళండి. ఈ కింగ్స్ దగ్గర ఎక్స్టెన్సివ్ పవర్స్ ఉండేవి. మనం ఇందా మాట్లాడుకున్నట్టు ఈ కింగ్స్ నుంచి డెమోక్రసీ రావాలంటే మధ్యలో ఒక సోషల్ కాంట్రాక్ట్ అనేది ఉండాలి. ఆ కాంట్రాక్ట్లో మనం ఫండమెంటల్ లాస్ రాసుకుంటాం కాబట్టి అది కాన్స్టిట్యూషన్ అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ అనేది ట్రాన్సిషన్కి హెల్ప్ అవుతుందండి. ఒక రాజ్యాంగ వ్యవస్థ నుంచి, ఒక రాజుల వ్యవస్థ నుంచి రాజ్యాంగ వ్యవస్థకి రావాలంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్సిషన్ అండ్ స్మూత్ ఫంక్షనింగ్ మెడివల్ పీరియడ్ నుంచి మోడర్న్ సొల్యూషన్ వరకు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సావరెంటీ రెస్ట్ విత్ సిటిజన్స్ నాట్ రూలర్స్. మన ప్రియాంబుల్ చూసిన పని అయితే కింద ఏముంటుందండి, వి పీపుల్ ఆఫ్ ఇండియా డూ సాలమ్లీ రిజాల్వ్ అని ఉంటుంది. అంటే మన పీపుల్ కింగ్స్కి, మన పీపుల్ రూలింగ్ క్లాస్కి ఇచ్చే రైట్స్ని ఇస్తున్నట్టు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఈజీగా ఫామ్ అవ్వలేదండి. బ్రిటిషర్స్ ఇనిషియల్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎవరు వదులుకుంటారండి రాజ్యపాలన, ఎవరు వదులుకోరు. అది అట్లాంటిది మన భారతదేశ రాజ్యపాలన అనేది బ్రిటిష్ ఇండియాకి చాలా ఫౌండింగ్ స్టోన్ అండి, చాలా ఫౌండేషన్ స్టోన్ అండి. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేసేవాళ్ళంటే కంటిన్యూస్గా బ్రిటిషర్స్ని అడగడం, లేకపోతే వాళ్ళని మెండ్ చేయడం, మన అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ మెడలు వంచడం, వీటి ద్వారా మనకి రాజ్యాంగ వ్యవస్థలో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందండి. సో ఫస్ట్ డిమాండ్ ఎవరు చేశారంటే, ఎంఎన్ రాయ్ అనే అతను రాడికల్ డెమోక్రసీ బద్ధంగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అవ్వాలని. డెమోక్రసీ వేరు, రాడికల్ డెమోక్రసీ వేరు. డెమోక్రసీ అంటే ఏంటండి, లిబర్టీ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి. లిబర్టీ, ఈక్వాలిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్. ఈ మూడు డెమోక్రసీకి ఫౌండేషన్ స్టోన్స్ అండి. మన ప్రియాంబుల్ చూసినప్పుడు కూడా ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ గురించి ఎక్స్టెన్సివ్గా మాట్లాడుతుంది. సో రాడికల్ డెమోక్రసీ అంటే మ్యాక్సిమం లిబర్టీ ఇవ్వాలి ఎవరికి, జనాలకి. మ్యాక్సిమం ఈక్వాలిటీ ఇవ్వాలి ఎవరికి, జనాలకి. మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇవ్వాలి ఎవరికి, జనాలకి ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, మనం బ్రిటిషర్స్ ద్వారా ఈ మూడింటిని కోల్పోయామండి. మనం సొంతగా ఎప్పుడూ లిబర్టీగా లేము, ఈక్వాలిటీతో చూసేవాళ్ళు కాదు, ఫ్రీడమ్ ఉండేది కాదు. అలానే కాకుండా మన ఇండియన్ సోషల్ సిస్టమ్ కూడా హెచ్చు తగ్గులతోనే ఉండేది. మనం 4 వర్ణ సిస్టమ్ చూసుకుంటే, ఫస్ట్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. సో మ్యాక్సిమం ఈక్వాలిటీ ఇస్తే డెమోక్రసీలో అందరూ పార్టిసిపేట్ చేయాలండి. బ్రాహ్మిన్స్ ఉండాలి, వైశ్యాస్ ఉండాలి, క్షత్రియాస్ ఉండాలి, శూద్రాస్ ఉండాలి. ఈ రకంగా ఎంఎన్ రాయ్ ఒక్కడే ఆలోచించాడా? కాదండి. మన జవహర్లాల్ నెహ్రూ ఆలోచన కూడా అదే. సో దానికి వెళ్ళే ముందర ఇండియన్ కాంగ్రెస్ ఏమంది, 1934లో ఎంఎన్ రాయ్ చెప్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యింది. తర్వాత నెహ్రూ ఏమనుకున్నాడంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యేటప్పుడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే అదొక సభ అనుకోండి, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యేటప్పుడు మనం కొంతమందిని ఎన్నుకుంటాం, వాళ్ళు రాజ్యాంగాన్ని రాస్తారు. సో వీళ్ళని ఎన్నుకునేది కొంతమంది ఎన్నుకోకూడదు. వీళ్ళని మనం ప్రజలం, కొంతమంది
సో ఇది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. వీళ్ళందరూ కూర్చుని రాజ్యాంగాన్ని రాద్దాం అనుకుంటారు. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకోవాలి. వీళ్ళు ప్రజలు అంటే మనం వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? రాజ్యాంగాన్ని రాస్తారు. సో ఇది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ, మనం ప్రజలు. సో అందరికీ ఎన్నుకునే హక్కు ఉండేదా ఒకప్పుడు అంటే? ఉండేది కాదు. ఓన్లీ 10%కి మాత్రమే ఎన్నుకునే హక్కు ఉండేది. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఎన్నుకునేవాళ్ళు. 1935 ఎలక్షన్స్ కానీ 1937 ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ జరిగిన బ్రిటిష్ ఇండియాలో ఓన్లీ ఈ 10%కి మాత్రమే ఓటింగ్ హక్కు ఉండేది. ఇప్పటిలాగా 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఓటింగ్ హక్కు ఉండేది కాదు. సో ఈ 10% ఎన్నుకోవడం కాదు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫామ్ అయ్యేటప్పుడు మనం అందరం కలిసి ఎన్నుకోవాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజింగ్ తీసుకొద్దామని అనుకుంటాడు. కానీ అది కుదరలేదు. మనం దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆగస్ట్ ఆఫర్. ఈ ఆగస్ట్ ఆఫర్ పేరు చూసారా? ఆగస్ట్ ఆఫర్. సో ఈ ఆఫర్ ఏంటి? ఈ ఆఫర్ ఏంటంటే వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు సో ఈ వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు మన బ్రిటిష్ ఇండియాతో ఉండేవాళ్ళం కాబట్టి బ్రిటిష్ ఇండియాకి జర్మనీకి పడేది కాదు. కానీ జర్మనీ అనే వాళ్ళు చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు కాబట్టి మన బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ అసెంబ్లీ పర్మిషన్ తీసుకోకుండా మన ఇండియన్ సోల్జర్స్ని జర్మనీ వైపు అటాక్ చేయడానికి తీసుకెళ్ళారు. దానికి మన ఇండియన్ అసెంబ్లీ ఒప్పుకోలేదు. అంటే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఒప్పుకోపోయేసరికి బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి 1940లో తీసుకొచ్చారు. ఈ ఆగస్ట్ ఆఫర్ ప్రకారం ఏంటంటే మీరు కానీ మమ్మల్ని ఒప్పుకొనిస్తే, మీరు కానీ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ సపోర్ట్గా కానీ పంపిస్తే మేము మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి. డొమినియన్ స్టేటస్ అంటే ఇప్పుడు మనం కెనడా ఫ్లాగ్ కానీ ఆస్ట్రేలియా ఫ్లాగ్ కానీ లేకపోతే న్యూజిలాండ్ ఫ్లాగ్ కానీ చూస్తే వాళ్ళ ఫ్లాగ్ పైన ఇక్కడ చిన్న లెఫ్ట్ టాప్ కార్నర్లో బ్రిటిష్ సింబల్ వేసి ఉంటుందండి. సో దీని మీనింగ్ ఏంటంటే సావరెంటీ అనేది దానికి ఉండదు. బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో వాళ్ళ కింగ్ ఎవరైతే ఉంటారో, కింగ్ కానీ క్వీన్ కానీ బ్రిటిష్ వాళ్ళకి ఎవరు ఉంటారో వాళ్ళే ఆస్ట్రేలియాకి కానీ కెనడాకి కానీ కింగ్ కానీ క్వీన్ కానీ. సో మనకు కూడా ఇలాంటి స్టేటస్ ఇస్తామని అంటారు కానీ మనం దానికి ఒప్పుకోలేదు. ఆగస్ట్ ఆఫర్లో డొమినియన్ స్టేటస్ ఇస్తామంటే మనం దానికి ఒప్పుకోపోయేసరికి ఏమైంది? క్రిప్స్ మిషన్ అనేవాళ్ళు వచ్చారు. ఈ క్రిప్స్ మిషన్ ప్రకారం ఏంటంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ వార్ అయిన తర్వాత, వరల్డ్ వార్ 2 అయిన తర్వాత మీకంటూ మీరు ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి క్రిప్స్ మిషన్ వాళ్ళు వచ్చారు. దీని ముందర మనమేం అడిగాం? ఆగస్ట్ ఆఫర్కి ముందల వరల్డ్ వార్ 2కి మన ఇండియన్ ఆర్మీని పంపించాలంటే వార్ అయిన వెంటనే ఇండిపెండెంట్ ఇండియా ఫామ్ అవ్వాలి. వార్ జరుగుతున్నప్పుడు మనం ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఈ ఇంటరిమ్ గవర్నమెంట్లో కీ పొజిషన్స్ అనేవి గ్యారంటీగా ఇండియన్సే ఉంటారు. మేము డొమినియన్ స్టేటస్ ఒప్పుకోము అనేసరికి క్రిప్స్ మిషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఏముంటుందంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ వార్ అని ఉంటుంది. తర్వాత క్యాబినెట్ మిషన్ అనేవారు. ఈ క్యాబినెట్ మిషన్ 1946లో ముగ్గురు వస్తారండి. పెత్రిక్ లారెన్స్, క్రిప్స్, విఏ అలెగ్జాండర్. ఈ విఏ అలెగ్జాండర్, లారెన్స్, క్రిప్స్ అనే ముగ్గురు వచ్చి
మన క్యాబినెట్ మిషన్ అనే దాన్ని మన టేబుల్ ముందుకు తీసుకొస్తాం. సో మనం ఇందాక మాట్లాడినట్టు దీంట్లో ముగ్గురు యాక్టర్స్ ఉంటారండి. ఫస్ట్ ఎవరంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెక్స్ట్ ముస్లిం లీగ్, తర్వాత బ్రిటిషర్స్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బ్రిటిషర్స్ ఏమన్నారు, ముస్లిం లీగ్ వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సో బ్రిటిషర్స్ వచ్చేసరికి ఏం చేశారంటే క్యాబినెట్ మిషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ క్యాబినెట్ మిషన్ ప్రకారం ఇండిపెండెంట్ సావరిన్తో కూడిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం ఫామ్ చేద్దాం, సింగిల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనం ఫామ్ చేద్దాం, ఇది ఇండిపెండెన్స్కి దీనికి సంబంధం ఉండదు అని చెప్పి క్యాబినెట్ మిషన్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ముస్లిం లీగ్ వాళ్ళు ఏమన్నారంటే మేము దానికి ఒప్పుకోమన్నారు. ఎందుకు ఒప్పుకోరు వీళ్ళంటే వీళ్ళ డిమాండ్ ఏంటంటే 2 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ ఫామ్ అవ్వాలి, ఎందుకంటే మేము దీన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం, సింగిల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని కంప్లీట్. సో ఈ క్రిప్స్ మిషన్ వాళ్ళు వచ్చినప్పుడు క్రిప్స్ మిషన్ వాళ్ళు ఏం పెట్టారంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ వార్ని మనం ఫామ్ చేద్దాం అని అన్నారు. అనిన తర్వాత దీనికి ముస్లిం లీగ్ అనేది ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకోదండి ముస్లిం లీగ్కి ఫస్ట్ నుంచి డిమాండ్ ఏంటంటే వీ నీడ్ 2 సపరేట్ కంట్రీస్, హిందూ డామినేటెడ్ అంతా ఒక కంట్రీ, ముస్లిం డామినేటెడ్ అంతా ఒక కంట్రీ చేసుకుందాము అని చెప్పి ముస్లిం లీగ్కి ఐడియా ఉండేదండి. ఈ ముస్లిం లీగ్కి హెడ్ ఎవరండి? ముస్లిం లీగ్ హెడ్ మొహమ్మద్ అలీ జిన్నా అనేవాడు హెడ్ ఈ ముస్లిం లీగ్కి. సో వీళ్ళ యొక్క ఐడియా అనేది 2 డిఫరెంట్ నేషన్స్ అండ్ 2 డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్. కాబట్టి క్రిప్స్ మిషన్ ఏమైతే చెప్పిందో దానికి ముస్లిం లీగ్ ఒప్పుకోదన్నమాట. సో వీళ్ళకి ఏం కావాలి? పార్టీషన్ కావాలి. సో క్యాబినెట్ మిషన్ ఏం చేసిందంటే క్యాబినెట్ మిషన్ క్యాబినెట్ మిషన్ అని చెప్పి 1946లో మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ కొత్త 3 మెంబర్ బాడీని మన ఇండియాకి పంపించింది. ఈ క్యాబినెట్ మిషన్లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే క్రిప్స్, విఏ అలెగ్జాండర్, పెట్రిక్ లారెన్స్, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక బాడీ ఫామ్ చేసి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తోనూ ముస్లిం లీగ్తోనూ ఒక రకమైన చర్చ జరుపుదామని చెప్పి మన ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత దీనికి ముస్లిం లీగ్ కూడా ఆమోదించింది. సో క్యాబినెట్ మిషన్ ప్రకారం మనం ఏం చేస్తాం? క్యాబినెట్ మిషన్ ప్రకారం సింగిల్ అసెంబ్లీని మనం ఫామ్ చేస్తాం, సింగిల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. క్రిప్స్ మిషన్ని అడ్డుకున్న ముస్లిం లీగ్, 2 అసెంబ్లీలు కావాలనుకున్న ముస్లిం లీగ్ దీనికి ఒప్పుకుంటుంది, సింగిల్ అసెంబ్లీ ఫామ్ చేద్దాం అంటే ఒప్పుకుంటుంది. ఎందుకు ఒప్పుకుంది అని అంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనం 3 రకాలుగా డివైడ్ చేద్దాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఈ 3 భాగాలు ఏంటంటే ఫస్ట్ భాగంలో ఎవరంటే పంజాబ్, నార్త్ వెస్ట్ ప్రొవిన్సెస్ అన్నీ కలిపి ఒక భాగం, బెంగాల్, అస్సాం అంతా కలిపి ఒక భాగం, రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలిపి ఒక భాగం. సో ముస్లిం లీగ్ ఆల్రెడీ ఎలక్షన్స్లో పంజాబ్, నార్త్ వెస్ట్లో మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఇదే అండి. బెంగాల్, అస్సాం రీజియన్లో కూడా ముస్లిం లీగ్కి హైయెస్ట్ ఓట్స్ వచ్చినాయి. సో రెస్ట్ ఆఫ్ ఇండియాలో కాంగ్రెస్ ఉంది, కానీ ఆ అసెంబ్లీలో పలుకుబడి మొత్తం ముస్లిం లీగ్దే ఉంటుందని భావించి సింగిల్ అసెంబ్లీకి అది ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది అంటే 3 సెక్షన్స్ వల్ల ఒప్పుకుంది. సో వీళ్ళ మధ్యన సీట్స్ ఎట్లా షేర్ అవుతాయి అంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రకారం షేర్ అవుతాయి. సో ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ప్రొపోర్షనల్ సీట్స్ అంటే ఫర్ సపోజ్ మన ఆంధ్ర ఉంది. ఈ ఆంధ్రాలో 1 కోటి మంది ఉన్నారు, 1 crore పీపుల్ ఉన్నారు. ఈ 1 crore పీపుల్ నుంచి కొంతమంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్తారు. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలా వెళ్ళాలంటే 1 seat per million, 10 లక్షలకి 1 సీటు. సో 1 కోటికి 10 మంది మన ఆంధ్ర నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్తారు. సో ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని అంటే
సో ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయండి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్ జరగవు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే వీళ్ళు జనాలు. ఇది మన ఆంధ్ర అసెంబ్లీ. తెలంగాణ వాళ్ళు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్ నిజాం కింద ఉండేది కాబట్టి, కానీ ఆంధ్ర అనేది బ్రిటిష్ ప్రొవిన్స్ కాబట్టి, సో మనం ఆంధ్ర అసెంబ్లీ గురించి మాట్లాడుకుందాం మనం ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఈ 10% జనాలకు మాత్రమే ఓటింగ్ హక్కు ఉండేది. వీళ్ళు మాత్రమే ఈ అసెంబ్లీలో ఉన్న జనాల్ని ఎన్నుకునేవాళ్ళు. వీళ్ళ నుంచి వీళ్ళు మాత్రమే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నుకుంటారు. సో ఈ పీపుల్ ఎన్నుకోరు, ఈ 10% ఎన్నుకోరు. ఎవరైతే ఈ 10% ఎన్నుకుంటారో వాళ్ళు మాత్రమే వీళ్ళని ఎన్నుకుంటారు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరిగేవి, డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగేవి కాదు. దీనిని 1938లో జవహర్లాల్ నెహ్రూ దీనికి అపోజ్ చేశాడు. ఎలా అపోజ్ చేశాడంటే 10 మందినే మనం తీసుకుంటే, లేకపోతే వీళ్ళనే తీసుకుంటే అది కరెక్ట్గా సోషల్ కాంట్రాక్ట్ ఎట్లా అవుతుంది అని చెప్పి దీన్ని వ్యతిరేకించిన క్యాబినెట్ మిషన్ ఏం చేసిందంటే ఇండైరెక్ట్ ఎలక్షన్సే తీసుకుందాం, అది కూడా ప్రపోర్షనల్ సిస్టమే తీసుకుందాం. ప్రపోర్షనల్ సిస్టమ్ అంటే ఎంతమంది వెళ్ళాలి ఆంధ్ర అసెంబ్లీ నుంచి అంటే, ఫర్ సపోజ్ 10 కోట్ల మంది ఉన్నారనుకోండి, ఈ 10 కోట్ల మందిలో నుంచి 10 మంది వీళ్ళు ఎన్నుకుంటారు, వీళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్తారు, అక్కడ చర్చ జరుపుతారు. చర్చ జరిపిన తర్వాత రాజ్యాంగాన్ని తీసుకొస్తారు. సో ఎలక్షన్స్ కంప్లీటెడ్ బై జూలై 1946. మే 1946లో క్యాబినెట్ మిషన్ వస్తే వితిన్ 3 monthsలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. కానీ ముస్లిం లీగ్ అనేది దాన్ని బాయ్కాట్ చేసింది. ఎందుకంటే ముస్లిం లీగ్కి తర్వాత చాలా అనిపించింది ఏంటంటే, తర్వాత సింగిల్ అసెంబ్లీ ఉన్నా కూడా అది జస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ప్రభుత్వాన్ని పరిపాలించేది మళ్ళీ ఇండియన్సే ఉంటారు కాబట్టి మనం దీన్ని కంప్లీట్గా బాయ్కాట్ చేద్దాం అనుకున్నది పార్టిసిపేట్ చేయలేదు. సో ఇక్కడ మనం చూసేదైతే కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో టోటల్ ఎంతమంది ఉండేవాళ్ళు? 389 మెంబర్స్ ఉండేవాళ్ళు. 389లో 296 బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఉండేవాళ్ళు, 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవాళ్ళు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎవరి దగ్గర ఉండేదండి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండేది కాదు. హైదరాబాద్ అనేది నిజాం వాళ్ళ దగ్గర ఉండేది. సో నిజాం అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్. ఈ నిజాం వాడు కొంతమందిని నామినేట్ చేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపిస్తారు. వీళ్ళు ఎలా వచ్చేవాళ్ళు? బ్రిటిష్ ఇండియా నుంచి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా వచ్చేవాళ్ళు. సో ఏది డైరెక్ట్ ఎలక్షన్స్ లేదు, పర్ఫెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అనేది లేదు. సో ఎలక్షన్ మెథడ్ ఎలా ఉండేది? లిమిటెడ్ ఫ్రాంచైజ్ 10%, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, ఇండైరెక్ట్ ఎలక్షన్. సో నామినేషన్ అనేది ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేది. 93 సీట్స్ నెవర్ ఫుల్లీ ఫిల్డ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నిజాం అనేవాడు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపించాక దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము భారతదేశంలో కలిసిపోతాము అని చెప్పి ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. ఎవరెవరికైతే సెల్ఫ్ క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళు ఎవరు నామినేటెడ్ పర్సన్స్ని దీనికి పంపించలేదు. ఎప్పుడైతే మౌంట్ బ్యాటన్ ప్లాన్ తీసుకొస్తాడో, ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం ఏంటండి, ఇండిపెండెంట్ ఇండియాలో ఉండాలి, లేకపోతే పాకిస్తాన్లో అయినా ఉండాలి, ఇండిపెండెంట్గా ప్రిన్స్లీ స్టేట్ అనేది ఉండడానికి వీల్లేదని చెప్తాడో, చెప్పిన తర్వాత నుంచి ఈ సీట్స్ కూడా ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ స్లైడ్ చూస్తే ఫస్ట్ వర్కింగ్ ఆఫ్ ది అసెంబ్లీ చూద్దాం. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది జూలై 1940 కల్లా. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. జూలై 1946 కల్లా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నారంటే December 9, 1946 పెట్టుకున్నారు. దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇతను ఇంటరిమ్ ప్రెసిడెంట్, అంటే తాత్కాలికమైన ప్రెసిడెంట్. తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్షిప్ అండర్ రాజేంద్ర ప్రసాద్. హీ వాజ్ గాట్ ఎలక్టెడ్ బై December 11, 1946. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది జవహర్లాల్ నెహ్రూ మూవ్ చేశారు. సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంతా జరుగుతున్నప్పుడు నెహ్రూ గారు పైకి లేచి, నేను ఒక రెజల్యూషన్ తీసుకొద్దాం అనుకుంటున్నాను,
నాకు ఒక ప్రతిపాదన ఉంది, దాన్ని నేను అసెంబ్లీ ముందు పెడదాం అనుకుంటున్నాను అంటే, సరే పెట్టండి అని చెప్పి నెహ్రూని అడిగిన తర్వాత నెహ్రూ గారు ఏం చేశారంటే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందులో పెట్టాడు. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం ప్రియాంబుల్ చాప్టర్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ కమిటీ సిస్టమ్. ఈ కమిటీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమిటీ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ సపోజ్ మన డిగ్రీ కాలేజెస్లో కానీ మన బీటెక్ కాలేజెస్లో కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలనుకోండి, ఒక ఫెస్ట్ కండక్ట్ చేయాలి. ఆ ఫెస్ట్ ఎలా కండక్ట్ చేసేవాళ్ళం మనం సెల్ఫ్ కొన్ని గ్రూప్స్గా విడిపోయి ఒకళ్ళు డెకరేషన్ పార్ట్ చూసుకునేవాళ్ళు, ఇంకోళ్ళు ఫైనాన్స్ పార్ట్ చూసుకునేవాళ్ళు, ఇంకోళ్ళు పర్మిషన్స్ పార్ట్ చూసుకునేవాళ్ళు, కొంతమంది పూలింగ్ చేసేవాళ్ళు, అట్లా డిఫరెంట్ కమిటీస్గా ఫామ్ అయ్యేవాళ్ళు. సో సేమ్ ఇలానే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా వాళ్ళ మధ్యన ఉన్న జనాల్ని డిఫరెంట్ కమిటీస్గా ఫామ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఉండేదండి. సో ఆ టాస్క్స్ ఏంటంటే ఇవి ఆ టాస్క్. యూనియన్ పవర్స్ కమిటీ, దీని హెడ్ ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దీని హెడ్ జవహర్లాల్ నెహ్రూ. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ హెడ్ వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్ రైట్స్ కమిటీ వల్లభాయ్ పటేల్. మైనారిటీస్ కమిటీ వల్లభాయ్ పటేల్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటండి? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ. ఈ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అంటే ఎలాంటి రూల్స్తో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నడపాలి, దీని హెడ్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే ప్రొవిన్సెస్లో ఎట్లాంటి కాన్స్టిట్యూషన్ని మనం తీసుకురావాలి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కమిటీ అంటే ఫార్మేట్ అండ్ డిఫైన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. సో సోషల్ కాంట్రాక్ట్ మనం ఇందా మాట్లాడుకున్నప్పుడు జనాలు కొన్ని రైట్స్ని రాజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో హక్కుల్ని రాజ్యం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాటి గురించి రాసే కమిటీని హెడ్ చేసింది ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. మైనారిటీస్ మధ్య రైట్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో రాసిన కమిటీ ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. సో కాన్సెన్సస్ బిల్డింగ్, వర్కింగ్ ఆఫ్ ద అసెంబ్లీ, కాన్సెన్సస్ బిల్డింగ్. నాట్ మెజారిటీ బేస్డ్, ఎక్స్టెన్సివ్ డెలిబరేషన్ అండ్ డిస్కషన్. సో నాట్ మెజారిటీ బేస్డ్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 203 సీట్స్ ఉండేయండి. Though it has more than 200 seats, it never expected a one-side go. And మనం దానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడగలం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీని హెడ్ చేస్తున్నప్పుడు. బిఆర్ అంబేద్కర్ అని అతను హీఈస్ నాట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ హీ వాజ్ మేడ్ యాజ్ హెడ్ టు ద డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఇట్లా అందరినీ తీసుకొద్దాము, ఒక తాటి మీదకి అందరినీ తీసుకొస్తేనే మన రాజ్యాంగం అనేది నిజంగా ప్రజల చేత ఆమోదించబడిందిగా గుర్తించబడింది. దాన్ని మనం ఎక్కడ చూడగలం? ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే చిన్న లైన్ ద్వారా మనం అబ్జర్వ్ చేయగలం. సో ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే దీంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ అండి. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు? సార్ గోపాలకృష్ణ అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మున్షి సాదుల్లా, కృష్ణమాచారి, మాధవరావు. సో టోటల్ ఎంతమంది అండి? 4, 5, 6, 7. ఎంతమంది టోటల్గా? 6 కాదండి, 7 మెంబర్స్. అంబేద్కర్ అనేవాడు చైర్మన్, హీఈస్ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. సో టోటల్ 7 మెంబర్స్: అయ్యర్, మున్షి, సాదుల్లా, కృష్ణమాచారి, మాధవరావు. సో టోటల్ ఫైనల్ స్ట్రెంత్ ఎంత అండి? సో ఇండిపెండెన్స్ వచ్చింది 1947 ఆగస్ట్ 14కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ అనే వాళ్ళు సపరేట్ కంట్రీ ఫామ్ అయిన తర్వాత మన టోటల్ స్ట్రెంత్ 299కి పడిపోయింది. దాంట్లో మొత్తం ఎన్ని సెషన్స్లో కంప్లీట్ చేసిందంటే 12 సెషన్స్లో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కంప్లీట్ చేశాక టోటల్గా ఎన్ని మంత్స్ పట్టింది? 11 మంత్స్ పట్టింది. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసిన పనులేంటి? రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండి. సో 1947లో మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జనవరి 26, 1950 వరకు ఇట్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అన్ పార్లమెంట్. యాక్టెడ్ యాజ్ ఎ పార్లమెంట్ పవర్ ఆఫ్ ఇండియా. సో మనం బ్రీఫ్గా ఒక టైం లైన్ చూస్తే December 9, 1946లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. తర్వాత July 22, 1947లో మన నేషనల్ ఫ్లాగ్ని ఇండియన్ నేషనల్
ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ గుర్తించాము. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అపాయింటెడ్ అండి August 29, 1947. సో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది ప్రిలిమ్స్లో అంటే, దస్ డ్రాఫ్టింగ్ కమిటీ ఫార్మ్డ్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ అంటే ఆన్సర్ నో. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ August 29, 1947. నెక్స్ట్ November 26 కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. నెక్స్ట్ January 24, 1950కి లాస్ట్ మీటింగ్ జరిగింది. సో January 26, 1950కి కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్ వచ్చింది. సో టోటల్గా ఎంత టైం పట్టింది? 2 years 11 months 18 days. ఇక్కడ టోటల్ టైం ఇంతసేపు పట్టింది. ఎప్పటి నుంచి? స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. కానీ టోటల్గా ఎన్ని సెషన్స్లో కూర్చున్నారు? 12 సెషన్స్లో కూర్చున్నారు. ఈ 12 సెషన్స్లో ఎన్ని డేస్ కంటిన్యూస్గా మాట్లాడుకోవడం జరిగిందంటే 165 days జరిగింది. టోటల్ టైం పడతాం వేరు, దాంట్లో ఎన్ని రోజులు మనం మాట్లాడుకున్నారంటే 165 days. సో ఈ 165 daysని మనం కన్వర్ట్ చేస్తే 11 months. సో టోటల్ టైం టేకెన్ 2 years 11 months 18 days. December 9, 1946 నుంచి January 26, 1950 వరకు. సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో ఉన్న క్రిటిసిజం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ట్రూలీ రిప్రజెంటెడ్. ఎందుకు వచ్చిందంటే బికాస్ ఇట్ వాస్ కంప్లీట్లీ పార్ట్లీ నామినేటెడ్ ఆర్ పార్ట్లీ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఏది డైరెక్ట్ ఎలక్షన్ జరగలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అనుకున్నట్టు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదండి. ఓన్లీ 10% పీపుల్ ఎన్నుకున్న వాళ్ళు ఆ బ్రిటిష్ ప్రొవిన్స్లో ఉన్న అసెంబ్లీకి ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాళ్ళు ఎన్నుకున్నారు. నెక్స్ట్ టైం టేకెన్ 2 years 4 months పట్టిందండి. కానీ 2 years 11 months పట్టింది. కానీ యుఎస్ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి జస్ట్ 4 months పట్టింది. నెక్స్ట్ కాంగ్రెస్ డామినేటెడ్ బికాస్ ఈ 389 మెంబర్స్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 299 మెంబర్స్గా మన ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఈ 299 మెంబర్స్లో 208 మెంబర్స్ కంప్లీట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళే అండి. సో 3/4 మెంబర్ ఇప్పుడు ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్కి తగ్గట్టుగా చేసుకునే ఛాన్స్ ఉంది. సో దీనికి ఉన్న క్రిటిసిజం ఏంటండి? కాంగ్రెస్ డామినేటెడ్. సో బికాస్ 208 seats అవుట్ ఆఫ్ 299 అనేది కంప్లీట్గా కాంగ్రెస్ తీసుకుంది. కానీ ఇట్ వాస్ కంప్లీట్లీ కాన్సెన్స్ బేస్డ్, అంటే డిస్కషన్ ప్రకారమే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఆమోదించబడింది. దానికి ఉన్న స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంబేద్కర్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాకపోయినా హీ వాస్ మేడ్ యాజ్ హెడ్ టు ద డ్రాఫ్టింగ్ కమిటీ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్. అతనుకున్న అపర జ్ఞానత్వం ద్వారా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యేటప్పుడు నువ్వు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేయాలని చెప్పి అంబేద్కర్ గారిని అడిగిన తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ లాయర్స్ ప్యారడైస్ అని ఎందుకన్నారంటే అంబేద్కర్ గారు కానీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సో వీళ్ళందరూ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లాయర్స్ అండి. సో వీళ్ళు ఏంటంటే బల్కీ బుక్ చేసేసారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఒక బల్క్ బుక్ చేస్తారు. 395 ఆర్టికల్స్ని దాంట్లో పెట్టేశారు. సో ఈ 395 ఆర్టికల్స్ని పెట్టేసరికి అది కామన్ పర్సన్కి చదవడానికి అంత ఈజీగా ఉండదండి. సో ఇప్పుడు మనం చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ సచ్ ఏ హై లెవెల్ ఇంగ్లీష్తో మనం అబ్జర్వ్ చేయగలం. సో కాంప్లెక్స్ లాంగ్వేజ్, డిఫికల్ట్ ఫర్ కామన్ సిటిజన్స్ టు అండర్స్టాండ్. సో డిస్పైట్ క్రిటిసిజమ్స్, ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ సర్వ్డ్ ఇండియా ఫర్ ఓవర్ 80 years, అడాప్టింగ్ త్రూ ద 100+ amendments టు మీట్ ఎవాల్వింగ్ నీడ్స్. అమెండ్మెంట్స్ అనేవి దేనికి ఇంపార్టెంట్ అంటే 1947లో తయారు చేయబడిన కాన్స్టిట్యూషన్ కూడా 1946లో తయారు చేయబడిన కాన్స్టిట్యూషన్ కూడా వీ నీడ్ సంథింగ్ కాల్డ్ చేంజెస్. ఈ చేంజెస్ అనేవి ఎట్లా ఆధారపడతాయి? ఈ చేంజెస్ అనేవి దేనికంటే మన సొసైటీ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ కాన్స్టిట్యూషన్ కూడా మారాలి కాబట్టి అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇట్ ఈస్ నెవర్ గోనా రీప్లేస్ ద లక్ష్మీకాంత్ అని. సో మీరు లక్ష్మీకాంత్ని వదిలేసి ఈ వీడియోని చూడకూడదు. సో యూ షుడ్ కీప్ ఇట్ ప్యారలల్లీ. సో లక్ష్మీకాంత్ చదువుతూ ఈ వీడియో చూడాలి.
చూసిన తర్వాత మీకు కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ పోస్ట్ ఎ కమెంట్. వీ విల్ ట్రై టు సాల్వ్ యూ. అండ్ థ్యాంక్ యూ. స్టే ట్యూన్. Veranda IAS, where your dream becomes reality.